ఈ కిర్యాని చెలిమెల వాటర్ ఫాల్స్ వర్షం కొట్టినప్పుడు వస్తుంది. ఇది మ్యాన్మేడ్ వాటర్ ఫాల్స్, అద్భుతంగా ఉంటుంది. దీన్ని వీక్షించడం తప్ప అక్కడికి వెళ్ళి స్నానాలు చేయడం అలాంటివి కుదరదు, ఎందుకంటే ఇది బాగా డేంజర్. వాటర్ ఫ్లో చూడండి ఎంత హై స్పీడ్తోనే పోతుంది ఫ్లో. ఒకవేళ దానిలో మంచి పడితే కథం ప్రాణాలు వదులుకోవాల్సిందే. మహా అద్భుతంగా ఉంది. ఆ మిస్ట్ చూడండి ఎట్లా వస్తుందో, వాటర్ డ్రాప్లెట్స్, చాలా అద్భుతం కదా. ప్రపంచంలో భూమి మీద ఉన్న హైలీ లిక్విడ్ సబ్స్టాన్స్ ఏంటంటే వాటరే. చూడండి, అది మనకు వాటర్ భూమి మీద ఫ్రెష్ వాటర్ యూటిలైజేషన్ ఓన్లీ 2% ఉంది, కానీ ఆ 2%లో చూడండి ఎంత వాటరు. ఇంకా మిగతా 97% తలుచుకుంటే మన ప్రపంచాన్ని అంతం చేయడానికి ఎంతో సమయం పట్టదు. చూస్తారు కదా ఎంత అగ్రెసివ్గా ఉందో వాటర్ ఫ్లో అనేది. సో ఇప్పటికైనా కానీ మన ప్రపంచాన్ని కాపాడుకునే బాధ్యత మనదే. సేవ్ నేచర్, సేవ్ ఎకోసిస్టమ్. ఎకో ఫ్రెండ్లీగా జీవించండి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఈ వాటర్ ఫ్లోని చూడంగానే ఎంత వాటర్ ఫ్లో ఉందో అనేది. నైటు ఎడతెరిపి లేని వర్షం కురిసింది. ఆ వర్షం కారణం వల్ల ఈ వాటర్ అన్నీ పైన డ్యామ్ ఉంటుంది, చెలిమల డ్యామ్ ఉంటుంది, ఆ డ్యామ్ నుంచి ఓవర్ఫ్లో అవుతున్నాయి. ఇవన్నీ చిన్నది డ్యామ్ అంటే ఒక చెరువు లాంటిది. దీన్ని ఎన్టీఆర్ శంకుస్థాపన చేశారు. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దీన్ని శంకుస్థాపన చేశారు. అందుకు దీన్ని ఎన్టీఆర్ డ్యామ్ అని కూడా అంటారు ఇక్కడ స్థానికంగా. మధ్యలో ఒక ఐలాండ్ లాగా ఎంత బాగా ఫామ్ అయింది చూడండి. ఈ స్థానికంగా వెరీ ఫేమస్.